ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. స్థానికంగా ఉంటున్న ఓ స్థిరాస్తి వ్యాపారి కారుపై 20 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సెక్టార్ 24లో నిలిపి ఉంచిన తన కారుపై ద్విచక్ర వాహనంపై వచ్చిన 3 వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారని స్థిరాస్తి వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కారు విండ్షీల్డ్ ధ్వంసమవగా ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. డిసెంబర్ 26, 29 మధ్య ఒక అంతర్జాతీయ నెంబర్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్టు వ్యాపారి వెల్లడించారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను ఓ పెద్ద గ్యాంగ్స్టర్ గా చెప్పి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. ఈ విషయం పోలీసులకు చెబితే ప్రతీకారం తీర్చుకుంటున్నారన్న భయంతో పోలీసులను సంప్రదించలేదని స్థిరాస్తి వ్యాపారి పేర్కొన్నారు. విదేశం నుంచి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గ్యాంగ్స్టర్ హిమాన్షుగా అనుమానిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.